నంద్యాలలో ఆటో డ్రైవర్లు పోలీసులు ఎవరు లేకుండా పట్టణంలో ఆటో నడిపితే మాత్రం తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఐ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో చాలా మంది ఆటో డ్రైవర్లు ఆటోలకు ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుపుతున్నారని, అదే విధంగా తప్పనిసరిగా పోలీస్ నంబర్ లేకుంటే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎవరైనా కానీ పోలీసు నెంబర్ లేకుంటే పట్టుబడితే మాత్రం ఆటోను సీజ్ చేయడం జరుగుతుందని, డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆటోకు పోలీసు నంబర్ తీసుకోవాల్సిందిగా చెప్పడం జరుగుతుందని, ట్రాఫిక్ రూల్స్ నిబంధనలు పాటించకుండా మాత్రం ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరికలు జారీ చేశారు. 3/3/2025 నుంచి ఎంవి చలాన్స్ రివైజ్ చేయడంలో కొత్త చలాన్లను ఇంపోజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు పాత చలాన్లో ఎంవి యాక్ట్ కింద వైలేషన్ చేసినప్పుడు అమౌంట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క నేరానికి అమౌంట్ పెరిగింది కాబట్టి మీ ప్రజలకు అవగాహన కోసము మేము ఈ సూచనలు చేయడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు మీరు హెల్మెట్ ధరించకుండా ఉంటే 135 రూపాయలు చలాన పడేది, ఇప్పుడు దానిని 1000 రూపాయలు చేయడం జరిగింది. కాబట్టి వాహనదారులంతా మోటార్ సైకిల్ నడిపేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి. మీకు 1వ తారీఖు నుంచి ఇవి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినాయి కాబట్టి మీకు ఈ సూచనలు పాటించమని చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే మీరు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే 1500 రూపాయలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఏ వ్యక్తి అయినా బండి నడిపితే 1000 రూపాయలు, 5000 రూపాయలు. నంద్యాల ఆటో డ్రైవర్లకు కూడా మా సూచన ఏమంటే, చాలా మందికి సుమారు మేము 3 నెలల నుంచి పోలీస్ ట్రాఫిక్ నెంబర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా మంది ఇంకా నెంబర్లు తీసుకోలేదు. వాళ్ళందరికీ మేము చెప్పేది ఏమంటే, త్వరలోనే ఈ స్కీమ్ అనేది క్లోజ్ చేసేస్తాము. తర్వాత నెంబర్ లేని ఆటోలు టౌన్లో తిరగనీయము. మీరు అంత లోపల వచ్చి కంపల్సరీ మీకు ఇంతకుముందు చెప్పిన విధంగా ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఫిట్నెస్, పర్మిట్ ఇవన్నీ తీసుకొని మీరు వచ్చి చూపిస్తే మీకు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇవన్నీ తీసుకోకుండా మీరు ఆటోలు నడిపితే రాబోయే ముందు కాలంలో మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేము చెప్పింది విని మా సూచనలు పాటిస్తే మీరు సేఫ్ సైడ్ ఉంటారు. ఇంకోటి మేము గమనించేది ఏమంటే, ఆటో డ్రైవర్లకు చాలా మందికి లైసెన్స్ లేదు. ముఖ్యంగా ఆ లైసెన్స్ లేని వ్యక్తులు ఆటో నడపడం వలన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మీరు లైసెన్స్ ఉన్న వ్యక్తులకే ఆటో ఓనర్లు లైసెన్స్ వాళ్ళకు బండి ఇవ్వండి. మీకు రెంట్ వస్తుందని చెప్పి మీరు ఇష్టం వచ్చిన చిల్లర తిరిగే వ్యక్తులకు కూడా మీరు బండ్లు ఇస్తా ఉన్నారు. అది మీకు కూడా క్షేమం కాదు. ఈ ప్రమాదాలు నివారించాలంటే ప్రజల సహకారము, అందరూ వాహనదారుల సహకారం అనేది ఉంటేనే మనకు నంద్యాల పట్టణంలో ప్రమాద రహిత ప్రదేశంగా మనము చేయడానికి వీలైతుంది. కాబట్టి మా యొక్క సూచనలు పాటించవలసిందిగా కోరుచున్నాము.